ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఎమ్మెల్యే అరెస్టు రంగం సిద్ధం అంటూ ఆ విషయాలు అనేది వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నంపల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తుంది. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో సహా మరో 2 కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరగనుంది. కాగా పిన్నపల్లి బెయిల్ వస్తుందా లేదా అరెస్ట్ అవుతారనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పిన్నపల్లి రామకృష్ణారెడ్డి ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. షరతులు కూడిన బెయిల్ అయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నపల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 3 కేసుల్లో షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ను హైకోర్టు అయితే మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు అరెస్టు చేయవద్దని పోలీసులు అయితే ఆదేశించింది. ఈవీఎంలు ధ్వంసం కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు పిన్నపల్లి. ఇవిగాక పిన్నపల్లిపై మరో 3 కేసులు నమోదు అయ్యాయి. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారని ఓ కేసు, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి విషయంలో కేసు, పాల్వాగేట్లో నాగ శిరోమణిపై దాడి సంబంధించిన మరో కేసు, మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6న వాయిదా వేసింది. కాగా పోలింగ్ జరిగిన రోజు నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నపల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసింది.